హలో ఫ్రెండ్స్, ఓం సత్యము అండి. ఓం సత్యము. ఈ కమాల్ కమాల్ మాటలు ఏంటంటే, చాలామంది నా కామన్ ఇండియన్ ఫ్రెండ్స్ నాతో ముఖాముఖిలో సంఘర్షాలు, సంవాదాలు, అంతరంగ మాటలు, కమాల్ మాట్లాడుతూనే ఉంటారండి. ఎస్, ఆ కమాల్ మాటలలో మా కుటుంబ మాటలు మాట్లాడుతుంటామండి. ఎస్, నేను చెప్పేస్తాను. డైరెక్ట్ నేను అన్ని వివరంగా చెప్పేస్తానండి. నాలో ఓ మాట దాగదు. దాగితే మన నేను లోక్ సమర్పిత మీడియా ఉండే కాదు కదా. మరి మా ఇంటి చరిత్ర మీకు చెప్తే కదండి మీకు అర్థమవుతుంది. ఈ కలియుగం గతం అయింది, మనం ఓం సత్యయుగంలో వచ్చామని. మరి మీ ఇంటి చరిత్రలు నాకు చెప్తారండి? చెప్తారా? చెప్పగలరా? చెప్తే మీకు అక్కడ మిస్టేక్లు ఉంటే అవమానం, మీరు చెప్పరు. నేను చెప్పాలండి. నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు. నేను సంఘర్షణ, సంవాదం, అంతరంగ మాటల కోసమని ఒడిశా పూరి సింహగరప్పన్న మందిరంలో చక్రతీర్థ రోడ్ పెంటకోట, నల్లగొండ కోట, కట్టొక సాయి, ఇప్పుడు జిఎం సిటీ క్లబ్. కమాల్ అయిన మాటలు నేను చెప్పకపోతే మీకు ఎలాగంటే అర్థమవుతుంది. చాలామంది అంటారేంటి, మీ కుటుంబంకి అంతా ఈ మాటలు తెలుసో తెలియదండి. నా నిజ జీవితంలో నేను ఎలాంటి వాడినో ఆ దేవుడికి తెలుస్తుంది. ఆ దేవుడి మనసు, నా మనసు ఒకటే మీతో మాట్లాడుతుంది అంతే. నాకు కాకపోతే నా భార్యకు, నా బిడ్డలకు ఏది మాట అంతరంగంలో ఉన్నంతవరకు వాళ్ళకి ఇంకా ఎక్కదు. ఎందుకంటే వాళ్ళు మాంసాహారాలు భుజిస్తున్నారు, వాళ్ళకి ఎక్కదు అది తొందరగా. ఇప్పుడు ఎక్కుతుంది, సమయం వచ్చేటప్పుడే అది మైండ్లోకి ఎక్కుతుందండి. అప్పుడు బాధపడతారు. ఇది కమాల్ మాటలండి, ఈ సత్యమైన మాటలు. ఈ మాటలు మీకు చెప్పకపోతే మీకు ఎలాగంటే అర్థమవుతుంది. ఈ కలిగి ఉందనుకొని మీ మనసులో తిరుగుతుంది కదండి. అందుకని మనము సత్యం మాటల మీదే మనం నడాలి. ఆ సత్యమే మనకు పూజ, ప్రార్థన, నవాజు, అవాజు, గురూజీకి జపనం. ఎస్.